అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టాకర్తి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అతి చేస్తే అసలుకే మోసం వస్తుంది. అతి అనర్థాలకు మూలం అంటారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేస్తున్న అతి, లేదు అంటే కాంగ్రెస్ సోషల్ మీడియానో, కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటున్నటువంటి మీడియా సోషల్ మీడియానో చేస్తున్నటువంటి అతి ప్రచారం, మాగంటి సునీత గారి ఫ్యామిలీ పంచాయతీ మీద చేస్తున్న అతి ప్రచారం మాగంటి సునీత గారికే సానుభూతిగా మారబోతుంది, కాంగ్రెస్కి మైనస్గా మారబోతుంది అనే ఒక రియాలిటీ మన గ్రౌండ్లో కనపడతా ఉంది. మొదట్లో మాగంటి గోపీనాథ్ గారి భార్య అనేటువంటి హోదాలోనే బీఆర్ఎస్ పార్టీ సునీత గారి టికెట్ ఇచ్చింది. కానీ అసలు ఆమె భార్య కాదు అని చెప్పేసి నామినేషన్ వేసిన తర్వాత స్కూట్నీ జరిగే సమయంలో మొదటి భార్య కుమారుడి పేరుతో లెటర్ వచ్చింది. ఆ లెటర్ కూడా మీడియాలో అలచలు చేసింది. తర్వాత అతను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. మొదటి భార్య కుమారుడు అసలు సునీత గారికి గోపీనాథ్ గారికి వివాహం జరగలేదని, కేవలం సహజీవనం చేస్తున్నారని ఇలా మాట్లాడే ప్రయత్నం చేశారు. అది నిజంగా సునీత గారి డిఫెన్స్లో పడ్డారు ఆ రోజు. అయితే అప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆమెకు సర్టిఫికేట్ ఉంది ఫ్యామిలీ మెంబర్గా. కాబట్టి ఆమె నామినేషన్ ఏమి స్కూట్నీలో రిజెక్ట్ కాలేదు, ఓకేనే చేశారు. ఆమె బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్ళింది. కానీ తర్వాత కాలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని ఛాలెంజ్ చేస్తూ మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆర్టీఓ ఆఫీసులో కంప్లైంట్ చేశారు. ఇది కూడా నిజంగా సునీత గారికి మైనసే. అయితే అదే క్రమంలో ఆర్డీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసి ఆల్రెడీ ఇచ్చిన సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయాలా ఏంటి అనే దాని మీద ఎంక్వైరీకి అటు సునీత గారిని, ఇటు మాగంటి గోపీనాథ్ గారి తల్లిని, తర్వాత మొదటి భార్య కుమారుణ్ణి, వీళ్ళందరినీ విచారణ కోసం పిలిచారు. ఇంతవరకైతే డెసిషన్ ప్రకటించలేదు, పిలిచారు. రేపు ఎంఆర్ఓ ఆఫీసులో ఏం ప్రకటిస్తారని చూడాలి రాబోయే కాలంలో. ఒకరు ఎంఆర్ఓ ఆఫీసులో ఏం ప్రకటించినా మళ్ళీ వీళ్ళందరిలో ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమవుద్దో తెలియదు. నిజానికి ఇది మాగంటి సునీత గారికి మైనస్సే, కాదనేది ఏం లేదు. ఈ సమయంలో సందర్భంలో చర్చ జరగటం కాకపోతే ఆమె మీద చేస్తున్న అతి ప్రచారం, క్యారెక్టర్ హననం, మొదటి భార్య కాదు, సహజీవనం, డబ్బుల కోసమే, ఇవన్నీ చేస్తున్న ప్రచారం ఫలితంగా సెంటిమెంట్గా అది సునీత గారికి మారుతుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు బతికి ఉన్నన్నాళ్ళు వివాదం లేదు, చనిపోయినప్పుడు వివాదం లేదు, చనిపోయినప్పుడు పరామర్శ కోసం నాయకులు వచ్చినప్పుడు వివాదం లేదు. కేసీఆర్ గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, వీళ్ళంతా పలకరించారు, పరామర్శించారు. ఆ టైంలో ఎలాంటి వివాదం లేదు. కేవలం ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత ఈ వివాదం ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల్లో గెలవకూడదన్నా, దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయా, దీన్ని కాంగ్రెస్ నడిపిస్తుందా, ఇదంతా డబ్బుల కోసమేనా, రాజకీయాల్లో సునీత గారు ఎదగకుండా చేయడం కోసమేనా, ఇప్పుడు ఈ చర్చ అంతా మొదలైంది. తిరిగి 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 సునీత గారికి సానుభూతిగా మారింది. ఒక మహిళ క్యారెక్టర్ మీద హననం చేస్తున్నారు అనే కాడికి పోయింది. ఇది సునీత గారికి అడ్వాంటేజ్. మొదట్లో సునీత గారు డిఫెన్స్లో పడ్డప్పటికీ కూడా ఇది ప్రచారం అతిగా జరగటం వల్ల మళ్ళీ ఆమెకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి వచ్చింది. సో రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు, అంతూ పట్టకుండా ఉంటాయి కొన్ని. మన ప్రజలు ఎలా ఉంటారంటే నిజంగా నేరం జరిగిన చోట కూడా నేరస్తుని పోలీసులు అతిగా ట్రీట్ చేశారనుకోండి, మన నేరస్తుడి మీద కూడా జాలి పడతారు. ఫస్ట్ జనాలే వాడిని గట్టిగా శిక్షించాలి, అది ఇదని మాట్లాడతారు. పోలీసు నిజంగా గట్టిగా శిక్షించారనుకోండి, మళ్ళీ వాళ్ళ పట్ల జాలి పడతారు, బాధపడతారు. ఇప్పుడు ఇక్కడ నేరస్తులు నిందితులు అని చెప్పడానికి లేదు, ఇదేమి నేరం నిందితులు కాదు. కానీ మాగంటి సునీత గారి మీద రకరకాల ఆరోపణలు అవతల వాళ్ళు చేసినప్పుడు, ఈ ఆరోపణల విషయంలో మొదట్లో జనాలు అవునా అనుకున్నారు. తర్వాత అది అతిగా అవటం వల్ల, అతిగా ప్రచారం చేయటం వల్ల, ఆమెని కారణాలు చేయటం ఫలితంగా, ఆమె క్యారెక్టర్ని కారణం చేసే ప్రయత్నం చేయడం ఫలితంగా ఆమెకు అది సానుభూతిగా మారుతుంది. ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే, ఇంట్లో ఉండేటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇలా చేస్తారా, ఇలా కుట్ర చేస్తారా, ఇలా ప్రచారం చేస్తారా, ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తారా, ఇప్పుడే ఈ చర్చ ఎందుకు వస్తుంది? ఫ్యామిలీ పంచాయతీ అనేది ఇవాళ కాదు కదా. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడే మొదటి భార్య, రెండో భార్య, ఈ పంచాయతీ గతంలోనే ఉండుండాలి కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ పంచాయతీని అనేటువంటి చర్చ ఇప్పుడు జూబ్లీహిల్స్ గ్రౌండ్లో జరుగుతూ ఉంది. సో అటు తిరిగి ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిద్దా? సరే, కాంగ్రెస్ పార్టీ కూడా రివ్యూ చేసుకుంటుంది అనుకుంటున్నాను నేను. ఈ ప్రచారాన్ని ఎక్కువ తీసుకెళ్లకుండా ఓసీ వర్సెస్ బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ పార్టీకి అడ్వాంటేజ్. ఆ పార్టీలో తీసుకెళ్లాల్సింది ఓసీ వర్సెస్ బీసీ, మైనార్టీని ఆకర్షించే ప్రయత్నం చేయడం, మైనార్టీ ఓట్లు ప్లస్ బీసీ ఓట్లు కలగలిపి జూబ్లీహిల్స్లో గెలవడానికి ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్ చేయాల్సిన పని. చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటి.